సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ది బెస్ట్ బ్యాక్ వర్కౌట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో నేను బిగినర్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఈ ఎక్సర్సైజ్ అనే ఫాలో అవుతున్నా. సో మీకు కూడా బ్యాక్ వర్కౌట్ అనగానే ఏ వర్కౌట్స్ చేయాలో తెలియకపోతే ఈ వర్కౌట్స్ అనేవి ఫాలో అవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నేను చెప్పబోయే ఈ బ్యాక్ వర్కౌట్స్ అనేవి ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు అయితే చూడండి. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోతారు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఎలాంటి ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ చేసినా మీ దాకా వస్తాయి, నాకు కూడా కొంచెం మోటివేషన్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకు మోటివేషన్ అయితే ఇవ్వండి. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మనం బ్యాక్ వర్కౌట్ అనగానే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన వేరియేషన్ వచ్చేసి పులప్స్. ఇది వచ్చేసి మనకి ఓవరాల్ బ్యాక్ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో ఇది వచ్చేసి 4 సెట్స్ చేయాలి. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఓవరాల్ బ్యాక్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, బట్ లాట్స్ అనేవి మెయిన్గా టార్గెట్ అవుతాయి. ఇది వచ్చేసి 4 సెట్స్ చేయాలి. ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి, అలా 4 సెట్స్ కూడా వెయిట్ ఇంక్రీజ్ చేస్తూ కంప్లీట్ అయితే చేయాలి. చాలామంది ఈ వేరియేషన్ దగ్గర అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతారు. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ అయితే చేయాలి, అప్పుడే బ్యాక్ మజిల్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే పడతాయి. సో బిగినర్స్కి అయితే బార్ అనేది ఎక్కడి దాకా పుల్ చేయాలో తెలీదు. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అప్పర్ చెస్ట్ దాకా అయితే పర్ఫామ్ అయితే చేయాలి, అప్పుడే మనకి బ్యాక్ మజిల్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతాయి. మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి సేమ్ మిషన్ మీద క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్. ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఓవరాల్ బ్యాక్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, బట్ లాట్స్ అనేవి మెయిన్గా టార్గెట్ అవుతాయి. సో ఇది వచ్చేసి 4 సెట్స్ చేయాలి. ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి, అలా సెకండ్ సెట్ వెయిట్ని ఇంక్రీజ్ చేయాలి, అలా 4 సెట్స్ కూడా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ కంప్లీట్ అయితే చేయాలి. సో ఈ వేరియేషన్లో కూడా చాలామంది బార్ అనేది ఎలా పట్టుకోవాలో తెలీదు. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా మనకి షోల్డర్ విడ్త్ అనేది పట్టుకోవాలి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బ్యాక్ మజిల్స్ అనేవి వర్క్ అవుతాయి. సేమ్ ఇక్కడ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు లోవర్ చెస్ట్కి అనేది టచ్ అవ్వాలి ఈ వేరియేషన్లో, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బ్యాక్ మజిల్స్ అనేవి వర్క్ అవుతాయి. సో మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ కేబుల్ రోస్. ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఓవరాల్ బ్యాక్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, బట్ లాట్స్ అనేవి మెయిన్గా టార్గెట్ అవుతాయి. సో ఇది కూడా సేమ్ 4 సెట్స్ చేయాలి. ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. సో అలా 4 సెట్స్ కూడా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ కంప్లీట్ అయితే చేయాలి. సో ఈ వేరియేషన్లో కూడా పర్ఫెక్ట్గా ఫామ్ అనేది చేయాలి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా మజిల్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్ ఫామ్తో అయితే పర్ఫామ్ చేయండి, ఎలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. సో మన ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి కేబుల్ పుల్ ఓవర్స్. ఇది వచ్చేసి మనకి మెయిన్గా ఓవరాల్ బ్యాక్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, బట్ లాట్స్ అనేవి మెయిన్గా టార్గెట్ అవుతాయి. సో ఇది కూడా సేమ్ ఫస్ట్ సెట్ వచ్చేసి లైట్ వెయిట్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి, అలా 4 సెట్స్ కూడా వెయిట్ని ఇంక్రీజ్ చేస్తూ కంప్లీట్ చేయాలి. సో ఈ వేరియేషన్లో కూడా ఫామ్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పర్ఫెక్ట్గా అయితే పర్ఫామ్ చేయండి. సో ఎలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు, మిస్టేక్ చేస్తే పర్ఫెక్ట్గా మజిల్స్ అనేవి వర్క్ అవ్వవు. సో పర్ఫెక్ట్ ఫామ్తో అయితే చేయండి, ఎలాంటి మిస్టేక్ అయితే చేయొద్దు. సో ఇప్పుడు దాకా చూపించిన వేరియేషన్స్ అయితే మనకి బ్యాక్ వర్కౌట్ అనగానే మీ షెడ్యూల్లో అయితే యాడ్ చేసుకోండి. సో ఇంతకు మించి ఎక్కువ వేరియేషన్స్ చేసినా మనకి యూజ్ అయితే ఉండదు. మినిమం పెద్ద మజిల్ కాబట్టి మనకి 5 వేరియేషన్స్ చేస్తే సరిపోతుంది. సో ఎక్కడ ఏ వేరియేషన్స్ దగ్గర కూడా మిస్టేక్ అనేది చేయకండి. మిస్టేక్ చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా బ్యాక్ మజిల్స్ అనేవి వర్క్ అవ్వవు. సో వీడియో అనేది మళ్ళీ ఒకసారి చూసి పర్ఫెక్ట్ ఫామ్తో అయితే చేయడానికి ట్రై చేయండి.